ప్రైజ్ ది లార్డ్ అందరికీ మరి ఈ సాయంకాలపు దినమున మరి ఈ సిద్ధపాటు కూడుకులో మరి ఇలా లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి మాతో పాటు లైవ్లో ఉండి ఈ ప్రార్థన అంతట్లో మరి పాల్పొంది మరి దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నాం. ప్రార్థనతో మరి లైవ్ కార్యక్రమం అనేది ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రేమించిన మా ప్రియా పరలోక తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్న నా దేవ, లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఇంత మంచి సమయాన్ని నాయన మాకు ఇచ్చినందుకు ఈ దినము లేని వాళ్ళు ఈ దినము చూడని వాళ్ళు ప్రభా, లోకంలో ఎంతో మంది గతించిపోయినప్పటికీ నాయన మీ సురక్షితమైన రెక్కల కింద భద్రపరిచినందుకు ఉన్నాను. ఈ లైవ్ లో ఎవరైతే ఉండి నాయన ప్రభా నాయన మీ ప్రార్థనలో పాల్పొందుకుంటారో నాయన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని నేను ఏ టెక్నికల్ ప్రాబ్లం ఏది రాకుండా సహాయం చేస్తారని నమ్ముచు ఇచ్చిన ప్రార్థన యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించమ్మా అనే పాట పాడుకుందాం. కన్నుల్లోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువార్తను స్వీకరించమ్మా, భారమైన సిలువను Oh
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సిద్ధపాటు కూడికకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మాతో పాటు లైవ్లో ఉండి ప్రభు మాటలు వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ సిద్ధపాటు కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీరు ఎక్కల చాటున ప్రభువా మమ్మల్ని భద్రపరిచి ఆయురాగ్యాలు ఇచ్చి ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రభువా మాకున్న వాటితో మమ్మల్ని పోషించి దీవించి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా ప్రభువా మాకు మంచి సంతోషాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యంలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. మా ప్రయాస వృధా కాకూడనట్లు నాయన మమ్మల్ని మీ ఆత్మ చేత నింపి ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభువా వారందరితో మాట్లాడి మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. బైబిల్ కూడా దగ్గర పెట్టుకోండి. వాక్యమును చక్కగా మీరు చూడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ఉపవాస దినం అనగా సిద్ధపాటు కూడిక, సిద్ధపాటు దినం, ఉపవాస కూడిక ఎంత ప్రాముఖ్యమో మనకు సిద్ధపాటు కూడిక కూడా అంత ప్రాముఖ్యము. ఎందుకంటే మరి ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రభు యొక్క బలలో పాలు పొందాలి అని అంటే మనకు సిద్ధపాటు లేనిదే ప్రభు బలలో పాలు పొందటానికి లేదు. మరి సిద్ధపడి ప్రభు బలలో పాలు పొందితే మనకే ఆశీర్వాదం. కాబట్టి మరి దేవుని మందిరాలు ప్రజెంట్ తెరవబడటం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మరలా దేవుడు అవకాశం ఎప్పుడు ఇస్తే అప్పుడు మందిరాల్లో మనం దేవుణ్ణి ఆరాధించుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందవలసి వస్తుంది. కాబట్టి ఆ దినము కొరకు మనము విశ్వాసముతో ప్రార్థించి ప్రతిఫలాలు పొందుకోలాగున మనం ప్రార్థన చేద్దాం. అలాంటి రోజు మరలా త్వరలో రావటానికి ఈ దినం అంశం ఏమిటి అని అంటే ఆకోరు లోయ. కొద్దిగా క్లుప్తంగానే మనం ధ్యానం చేద్దాము. ఆకోరు లోయ. ఈ ఆకోరు లోయ మనం ఎక్కడ చూస్తామంటే యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ మనం చూస్తాం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా చేసిరి. వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనును. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు వచ్చింది. ఈ ఆకోరు లోయ బాధ గల లోయ.
అలాగే హోషియా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా దీనికి శ్రమగల లోయ అని మనం చూస్తూ ఉంటాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానిని ద్రాక్ష చెట్లనెత్తును, దానికి ద్రాక్ష చెట్లనెత్తును, ఆకోరు శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా చేసెదను. శ్రమగల లోయ అంటే బాధగల లోయ లేక శ్రమగల లోయ. అసలు దీని అంతటికీ కారణం ఎవరు అని మనం చూస్తే, మరి పర్వతాలు కూడా దేవుని గురించి మాట్లాడే అనుభవాలు ఉన్నాయి. అలాగే లోయలు కూడా దేవునితో మాట్లాడే అనుభవాలు కూడా ఉంటాయి. పర్వతాలు, లోయలు, దేవుని యొక్క సృష్టి అంతటి కూడా దేవుడు కలుగ చేసినవన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో మాట్లాడగలుగుతూ ఉన్నాయి. అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క సృష్టిలో. కాబట్టి పర్వతాలు, లోయలు, అలాగే మరి చెట్లు, ఇవన్నీ కూడా దేవునితో మాట్లాడగలుగుతాయి. అయితే ఈ యెహోషువ గ్రంథంలోనే 6వ అధ్యాయం 17, 18, 26 వచనాలు మనం చదవక ముందు ఒక విషయాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి విడుదల పొందారు. 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో బ్రతికారు. వాళ్ళు చేసిన పాపానికో, వాళ్ళు చేసిన కర్మానికో, వాళ్ళు చేసినటువంటి అవిధేయతకో, వారు చేసినటువంటి నిర్లక్ష్యానికో వారు బానిసలుగా అయిపోయారు. ఆ బానిసత్వంలో 430 సంవత్సరాలు నలిగిపోయారు. దేవుడు మోషే గారి ద్వారా విడుదల పొందుకున్నారు. మోషే నాయకత్వంలో వారిని నడిపించారు. మరి మోషే గారు మరణించిన తర్వాత ఆ బాధ్యత, బరువు యెహోషువ గారు తీసుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి యెహోషువ గారు ఈ బాధ్యత వహిస్తూ వారికి ఏ విషయంలో ప్రమాదం ఉందో, ఏ విషయంలో కష్టం ఉందో, ఏ విషయంలో మరణాలు ఉన్నాయో అవన్నీ కూడా యెహోషువ గారు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేసుకుంటూ వస్తూ ఉన్నారు. యెహోషువ తెలియచేసేది ఏమిటి అని అంటే, ఎరుకో పట్టణం శపించబడి ఉన్నది. ఎరుకో పట్టణం అదంతయు కూడా శాపగ్రస్తమై ఉన్నది. కాబట్టి ఎరుకో పట్టణంలో ఏది కూడా మీరు ముట్టుకోకూడదు అని యెహోషువ అక్కడ సెలవిచ్చారు వారితోటి. అది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. ఏ పట్టణం అది? ఎరుకో పట్టణంలో ఉన్నది. ప్రతిది కూడా యెహోవా వలన శపించబడ, అంటే దేవుని వలన శపించబడటం అది చాలా దుఃఖకరం. ఎందుకంటే దేవుని వలన ఆశీర్వదించబడాలి తప్ప దేవుని వలన శపించబడటం చాలా దుఃఖకరం. దేవుని చేత మనం శపించబడకూడదు. మనం దేవుని చేత దీవించబడే బిడ్డలముగా ఉండాలి. దేవుని చేత ఆశీర్వదించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని దేవుని యొక్క శాపాలు పొందే బిడ్డలుగా ఉండకూడదు. ఆ శాపాలు వచ్చినాయి అంటే కారణం ఎవరి మీదకి శాపం వచ్చిందో, ఎవరి మీదకి నష్టం వచ్చిందో, ఎవరి మీదకి ఉపద్రవం వచ్చిందో, ఎవరి మీదకి ఉగ్రత వచ్చిందో వారే కారణం. ఎందుకంటే దేవుడు ముందుగా హెచ్చరించాడు, దీంట్లో ఏది కూడా మీరు ముట్టుకోకండి, ఇది శాపభరితమైనటువంటి హేయ వస్తువులుగా దేవుడు దానిని చేశాడు. అలా మరి యెహోషువ హెచ్చరించినప్పటికీ వారు వినలేదు. అది శపించబడిన పట్టణం,
అంత మాత్రమే కాక ఆ శపించబడిన పట్టణంలో ఉన్నది ప్రతిదీ కూడా శాపభరితమైనదే, శాపగ్రస్తమైనదే. కాబట్టి మీరు దానిలోనిది ఏది కూడా ముట్టుకోకూడదు. ముట్టుకుంటే మీకే కష్టం, నష్టం, చిక్కుల్లో పడిపోతారు. దాని ద్వారా మీరు దేవుని ఉగ్రత పాలైపోతారు. అలా చెప్పినప్పుడు ఆకాను మాత్రం దేవుని సేవకుడు చెప్పినటువంటి ఆ మాట వినలేదు. ఆకాను దేవుని దాసుడు చెప్పాడు, యెహోషువ దైవ సేవకులు చెప్పే మాటలు వినాలి తప్ప దైవ సేవకులు చెప్పే మాటలు తృణీకరించకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు, త్రోసిపుచ్చకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపమన్నాడు. కానీ ఆకాను చూసినట్లయితే దేవుని సేవకుడైనటువంటి యెహోషువ మాట్లాడుతున్నటువంటి ప్రతిదీ కూడా అతడు వినకోకుండా నిరాకరించిన వ్యక్తిగా ఉండిపోయాడు. తన స్వంత చిత్తాన్ని నెరవేర్చాడు. తన స్వంత చిత్తాన్ని తన స్వతహాగా దేవుని సేవకుడు చెప్పడం ఏమిటి, నేను లోబడటం ఏంటి, నేను చేయటం ఏంటి అని దేవుని సేవకుని మాట వినకుండా తన స్వంత చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు, నెరవేర్చాడు. దానికి ఫలితం ఏమిటో తెలుసా? ఎవరైనా సరే గమనించండి, దేవుని సేవకుడు మన మంచి కోసమే చెబుతాడు తప్ప, మన ఆశీర్వాదం కోసమే చెబుతాడు తప్ప, మరి వేరే మనకి నష్టం కలగాలి కానీ, మనకి ఏదో రావాలని కానీ దేవుని సేవకుడు మాట్లాడడు. దేవుని స్థానంలో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క పరిచర్యలో సాగుతున్నటువంటి సేవకుడు ఎప్పుడు కూడా ప్రజలు, విశ్వాసులు, సంఘ క్షేమాన్ని కోరుకుంటాడు. ఆ క్షేమంగా ఉండాలి అని అంటే సంఘం లేక దేవుని ప్రియులు దేవుని సేవకుడు చెప్పింది దేవుని ద్వారా ఇవి చెప్పబడినవని గ్రహించాలి. అది నీవు చెప్పింది నేనేంటమేంటి అని మాత్రం త్రోసిపుచ్చితే గనక మన మీదకి ఉగ్రత వస్తుంది. అది కేవలం మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆకాను దేవుని సేవకుని మాట తృణీకరించాడు, తన స్వంత చిత్తాన్ని నెరవేర్చాడు. దానికి ఫలితం ఏమిటంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలు వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. ఎందుకంటే ఈ ఆకాను శపించబడిన దానిని తెచ్చుకోవటం, దొంగిలించటం, దాన్ని ఆశించటం, దాన్ని చూడటం, అది పాపమని గ్రహించలేకపోతూ ఉన్నాడు. అది పాపమని అతడు అర్థం చేసుకోలేదు. దేవుడు శపించినది ముట్టకూడదని ఇంగిత జ్ఞానం కూడా ఆకాను కలగలేదు. దానికి ఫలితం ఏమిటంటే అతడు దొంగిలించిన దానిని చేత పట్టబడ్డాడు. ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ మరొకసారి ఆ మాట చదువుదాం. 7వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. కాబట్టి యెహోషువ ఉదయమునే లేచాడు. ఇశ్రాయేలు వారి గోత్రముల వరుసను బట్టి వారందరినీ బట్టి దగ్గరకు రప్పించినప్పుడు వారందరూ పోగు చేశాడు. యూదా గోత్రము పట్టుబడెను. వాళ్ళందరినీ పోగు చేసి యెహోషువ ఉదయమునే లేచి వాళ్ళందరినీ పోగు చేసి చూసేటప్పటికి ఆకాను పట్టబడ్డాడు. ఎవరు శపితమైన వాటిని తెచ్చుకున్నారు అని చూస్తే ఆకాను బయటపడ్డాడు. మరి 19 నుంచి మనం 21 వచనాలు మనం చదివినట్లయితే, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని, నువ్వు ఇశ్రాయేలు దేవుని ఎదుట మహిమను చెల్లించి ఆయన దగ్గర ఒప్పుకో. నీవు చేసిన దానిని మరుగు చేయక, నువ్వు చేసిన దాన్ని దాచిపెట్టక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని యెహోషువ అంటున్నాడు.
ఇశ్రాయేల్ అందరిని పోగు చేసి యెహోషువ ఆకాను దగ్గరికి వెళ్ళి యెహోషువ నా కుమారుడా అని అడుగుతూ ఉన్నాడు. ఎంత ప్రేమగా అడుగుతున్నాడో చూడండి. ఒక దోచుకునే వ్యక్తిని, దేవుడు శపించిన దానిని తీసుకున్న వ్యక్తిని సాధారణంగా ద్వేషిస్తారు తప్ప అతని మీద ప్రేమ చూపించరు. కానీ ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి యెహోషువ దేవుని ప్రేమను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆ ఓర్పును బట్టి, ఆ దేవుడిచ్చిన ఆ యొక్క ఆ మంచి తలంపును బట్టి ఆకానుని నా కుమారుడా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి నా కుమారుడు అంత ప్రేమగా మాట్లాడేది? ఒక దోచుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, దేవుడు వద్దన్న దానిని తెచ్చుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంత ప్రేమగా మాట్లాడేది? ఈ లోకంలో ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగని ఇంత ప్రేమగా మాట్లాడరు, పట్టుకుని కొట్టేస్తారు. కానీ ఇక్కడ ఆ కాను దగ్గరికి వచ్చి ఎంతగా మాట్లాడుతున్నాడు, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు దేవుని సేవకుడు. పిల్లలు గమనించండి, దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడతాడు తప్ప వేషముతో గాని మరి ఏ విషయాలతో మనసులో పెట్టుకుని మాట్లాడడం. ఎందుకంటే తిరిగి తనకే నష్టం. అందుకనే సంఘముతో గాని దేవుని యొక్క ప్రియమైన బిడ్డలతో గాని ప్రేమగానే మాట్లాడతాడు దైవ సేవకుడు. అది ఆకాను గ్రహించలేకపోయాడు. ఈ దినాల్లో సంఘం కూడా గ్రహించలేకపోతుంది. దేవుని సేవకుడికి ఇంత ప్రేమ, దేవుని సేవకుడు ఇంత ప్రేమతో మాట్లాడుతున్నాడు అని అంటే చాలా మంది గ్రహించలేకపోతున్నారు. దేవుని సేవకుడు ఉన్నటువంటి ప్రేమ, దేవుని పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆ మంచితనాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎవరైతే కర్కశంగా ప్రవర్తిస్తారో వారినే ప్రేమిస్తారు. ఎవరైతే కర్కశంగా వారు ప్రవర్తిస్తున్నారో వారి దగ్గరికే వెళ్తారు. నీతిగా ఉన్న సేవకుడు గాని, దేవుని ఆ యొక్క ప్రేమతో మాట్లాడుతున్నటువంటి సేవకుడిని గాని ఎవరు కూడా ఆదరించరు. ఎందుకంటే నీతి కలిగి దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఆ సేవకుని మాట చాలా మంది వినటం లేదు. మంచిది వినకపోతే మీకే కష్టం. ఇప్పుడు సేవకుడు యెహోషువ చెప్పిన మాట ఆకాను వినలేదు. వినుకోకుండా ఆ శపితమైన ప్రాంతంలో ఆ విలువ గలవి వెలగలవి తెచ్చుకుని అతడు పెట్టుకున్నాడు, దొంగిలించాడు. ఇక్కడ యెహోషువ ప్రేమతో మాట్లాడుతున్నాడు. అతడు పట్టుబడ్డాడు. ఎందుకంటే దొంగిలించిన ప్రతి వ్యక్తి కూడా పట్టుబడతాడు. ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు పట్టుబడక తప్పదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు అనుకోలేదు ఆకాను. నన్ను ఎవరు చూడలేదులే అని అనుకుంటున్నాడు. కానీ పైన ఆకాశం ఉన్నటువంటి యెహోవా దేవుడు, సింహాసనాసనుడైనటువంటి యెహోవా దేవుడు ఆకాను చేసే ప్రతిదీ కూడా చూస్తున్నాడని గ్రహించలేకపోయాడు. నన్ను ఎవరు చూడటం లేదులే, నేను ఏం చేసినా పర్వాలేదు, నేను ఏం చేసినా, నేను ఎంత దోచుకున్నా పర్వాలేదు, నేను ఎవరికి పట్టుబడనని ఆకాశం ముందు దేవుడు చూస్తున్నాడని అతడు గ్రహించలేకపోయాడేమో. అందుకే ఇక్కడ యెహోషువ అడుగుతున్నాడు. చదవండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి తిని. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఎక్కడ ఒప్పుకున్నాడో? దేవుని సేవకుడి దగ్గర ఒప్పుకున్నాడు. అదేదో ముందే ఆ యొక్క జాగ్రత్త కలిగి ఉంటే ఇతడు దోషిగా నిలబడిపోయేవాడు కదా. కాబట్టి ఇక్కడ సేవకుడు వచ్చి ప్రేమతో అడుగుతున్నప్పుడు ఒప్పుకుంటున్నాడు. అవును, యెహోవా దేవునికి విరోధముగా నేను పాపం చేశాను. చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు దోపుడు సొమ్ములో మంచి ఒక షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాడు. చూశాడు. ఎందుకు చూడాలి? వాటిని తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకోవాలి? ఇక్కడ పట్టబడ్డాడు కాబట్టే ఒప్పుకున్నాడు. పట్టబడకపోతే ఒప్పుకోడేమో. కాబట్టి ఇక్కడ
పట్టుబడినప్పుడు ఒప్పుకుంటున్నాడు దైవ సేవకుడు దగ్గర, తన పాపం అంతటిని కూడా ఒప్పుకుంటున్నాడు. అసలు దేవుడు శపించింది తెచ్చుకోవటం ఏంటండి? దేవుడు వద్దన్నది చేయకూడదు, దేవుడు శపించినది ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, దానిని ముట్టకూడదు, దానిని చూడకూడదు, దాన్ని ఆశించకూడదు. 19వ అధ్యాయం 7వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. బంగారు కమ్మిని నేను చూచి బంగారు కమ్మిని చూసి వాటిని ఆశించి తీసుకున్నానని ఒప్పుకున్నాడు. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఎక్కడ 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 పెట్టాడు? తీసుకొచ్చి డేరా మధ్య భూమిలో దాచిపెట్టాడు. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు కూడా ఒప్పుకున్నాడు. పట్టుబడ్డాడు గాడి కాబట్టి ఒప్పుకున్నాడు, పట్టుబడకపోతే ఒప్పుకోడు. మరి ఈ దోపుడు సొమ్మును చూశాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? చూడటం వలన తనలో దుర్బుద్ధి పుట్టింది, దురాశ పుట్టింది. ఆ పాపపు కోరికలు పెరిగిపోయినాయి. ఆ పాపపు కోరికలు ఎప్పుడు కూడా తన మనసును వెంటాడుతూనే తన మనసును ప్రేరేపించింది. వెళ్ళు, అది బాగున్నది, చాలా ఖరీదైనది, విలువైనది, వెళ్ళి తెచ్చుకో, నేనెవరు చూడటం లేదు అని తన మనస్సు తనను పాడు చేసింది. కాబట్టి ఆ దోపుడు సొమ్మును చూశాడు. చూడటంతో ఆ చూసి తెచ్చుకున్నాడు. ఒకటి గమనించాలి, మనం చూడటంలో తప్పు లేదు, కానీ ఆ చూపులో పరిశుద్ధతను కోల్పోకూడదు. చూడటంలో తప్పు లేదు, ఎందుకంటే మనందరికీ కళ్ళున్నాయి. ఈ అందమైన ప్రపంచాన్ని ఏ మూలక వెళ్ళినా ఏదో ఒక అందమైన దృశ్యం కనపడుతుంది, ఏదో ఒక అందమైన దృశ్యం కనపడుతుంది మన కంటికి. మన కన్ను ఆ దృశ్యం మీద పడుతుంది, అది ఏమైనా అవ్వచ్చు. మన కన్ను ఎప్పుడైతే చూడకూడనివి చూసినవో ఆశిస్తుంది. వెళ్ళి తెచ్చుకున్నాం. మనది కాని దానిని, దేవుడు శపించినది, వద్దని చెప్పినది ముట్టుకుంటే శాపం వస్తుందని గ్రహించక చూశాడు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. చూడటంలో తప్పులేదు, కానీ చూసే ఆ చూపులో పరిశుద్ధతను కోల్పోకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో మత్తయి తన సువార్తను రాస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి తన సువార్తలో రాస్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 28వ వచనము. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో పాపము చేసినట్టే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన వాడు అప్పుడే తను పాపములో పడినట్టు. అందుకే చూడటంలో తప్పులేదు, కానీ చూసే విధానం బాగుండాలి. ఎందుకంటే మనం ఏది చూస్తున్నామో దేవుడు చూస్తున్నాడు, మనం ఏది ఆశిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు, ఏది తెచ్చుకుంటున్నామో దేవుడు చూస్తున్నాడు, దేన్ని దాచిపెట్టుకుంటున్నామో దేవుడు చూస్తున్నాడు. అందుకే మనం చూపు సరిగా ఉండాలి, పరిశుద్ధతను కోల్పోకూడదు. చూసే చూపు. యెషయా గ్రంథంలో కూడా తన ప్రవచనంలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఇంకొక చూపు ఉంది. ఇదేం చూపు అంట? ఇదేం చూపు? వార చూపు అంటున్నాడు దీన్ని. ఎందుకంటే మోహము చూపే, పాపపు చూపే. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు వార చూపులు చూచుచు. ఇదేం చూపు అంట? వార చూపు. మత్తయి ఏం రాశాడు? వార చూపు. ఇది మెడ చాచి వీళ్ళు చాలా గర్వంగా ఉంటున్నారు, గర్వంగా చూస్తున్నారంట. వార చూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. చూడండి,
ఇలాంటి వారు ఉండబట్టే మనిషి యొక్క చూపులు పాడవుతున్నాయి. ఇలాంటి వారు ఉండబట్టే సృష్టి కల్మషం అయిపోయింది. చూపు చూడటంలో మంచిదే కానీ ఆ చూసే విధానం సరిగా ఉండాలి. చూసేవి పరిశుద్ధమైనవి చూడాలి. చూసే చూపులో పరిశుద్ధతనే కలిగి ఉండాలి. వార చూపు గాని పాపపు చూపు గాని మనం ఏది కూడా కలిగి ఉండకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక చూపు ఉంది. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎవరి మీదండి? సౌలు దావీదు మీద విషపు చూపు చూస్తూ ఉన్నాడు. దావీదుని ఎప్పుడు చంపుదునా, ఎప్పుడు ఈ భూమి మీద లేకుండా చేదునా, విషపు చూపు. ఆ విషములో మరణం. విషమును మరి ఎవరన్నా తీసుకుంటే చనిపోతారు కదా. ఈ విషపు చూపు అంటే చనిపోవాలి. దావీదు భూమి మీద ఉండకూడదు. ఎందుకంటే నేను వేల కొలదండి, దావీదు 10,000 కొలది అతడు జయం పొందుతున్నాడు. నాకంటే రాజు మరొకడు ఉండకూడదు, నాకంటే యుద్ధ సూర్యుడు ఒకడు ఉండకూడదు, నాకంటే జయం పొందుకున్నవాడు వేరొకడు ఉండకూడదు, సమస్తము నేనే రాజును అని దావీదు దేవుడు ప్రేమించినటువంటి ప్రియమైన కుమారుణ్ణి అనగా దావీదు మీద విషపు చూపు చూస్తూ ఉన్నాడు. ఇది విషపు చూపు, వార చూపు, మెడచాచిన చూపు, విషపు చూపు. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో కూడా అక్కడే చూపు ఉందో చూద్దాం. చూడండి పిల్లలు, ఈ చూపులు చూడండి. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం. ఇదే చూపండి, వెనక చూపు. ఎందుకంటే సంపాదించుకున్నది ఏదో విలువైనదని గ్రహిస్తుంది. ఈ సంపాదన మళ్ళీ దొరకదు, నేను సంపాదించుకున్నది మళ్ళా పొందుకోలేను అని తను నివసిస్తున్నటువంటి ఆ పాపపు ప్రాంతమును దేవుని దూతలు ఆ ప్రాంతాన్ని నాశనము చేయబోతున్నాను ముందు హెచ్చరిక చేసి లోతు తన భార్య కూడా తీసుకుని నువ్వు ఊరు వెలుపులకు వెళ్ళిపోయా అంటే సరే లోతు తన భార్యను తీసుకుని వస్తున్నాడు. తన భార్య మాట వినటం లేదు. ఎంతసేపు తీసుకుని మరి చేయబట్టుకు లాక్కెడుతుంటే రాను 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 అని ఎదురు తిరుగుతుంది. అంటే దేవునికి ఏమి ఎదురు తిరుగుతుంది, భర్తకు కూడా ఎదురు తిరుగుతుంది. ఇక దేవుని దూతలు చక్కగా చేయి పెట్టి లాక్కు వెళ్ళిపోయారు. ఎందుకంటే నాశనం అయిపోకండి, ఎందుకంటే లోతు నీతిని బట్టి ఆ దేవుని దూతలు చేతులు కూడా విడిపించుకుని వెనక్కు చూసింది. ఇదే చూపండి, వెనక చూపు. వెనక చూపు చూడటం వల్లనే కదా చనిపోయింది. ఇప్పటికీ ఉప్పు స్తంభముగా ఉన్నదని చాలా మనం వింటున్నాము వాక్యంలో. ఎందుకు ఆ స్థితికి ఎందుకు తీసుకురావాలి, ఎందుకు తెచ్చుకోవాలి? దేవునికి లోబడితే మంచిదే కదా. కాబట్టి ఈ చూపులు ఒక విశ్వాసిగా తగదు. దేవుని పిల్లలకు ఇలాంటి చూపులు, వార చూపులు గాని, విషపు చూపులు గాని, వెనక చూపులు గాని అవి పనికిరావు. అది తప్పు, దేవుడు చెప్తున్నాడు మనకి. కాబట్టి కీర్తనకారుడు 119వ కీర్తన 37వ శరణంలో ఏమంటాడో చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని అతడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చూడండి ఎంత మంచి దేవుని యొక్క ప్రియమైన భక్తుడు. చూడండి, వ్యర్థమైనవి చూడకుండా. ఎంతమంది అడుగుతున్నారు, దేవుని ప్రార్థన చేస్తున్నారు, దేవా ఈ దినము మరి వ్యర్థమైన వాటిని నేను చూడకోకుండా నా కన్నులు త్రిప్పివేయండి అని ఎంతమంది మరి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి? ఎంతమంది వ్యర్థమైన వాటిని చూడకోకుండా మరి వాళ్ళు దేవుణ్ణి వాళ్ళ చూపును మార్చమని, వాళ్ళ కోరికలు మార్చమని, వాళ్ళ ఆలోచనలు మార్చమని అడుగుతున్నారండి? ఈ దినాల్లో మాట్లాడితే మొబైల్ ఓపెన్ చేస్తారు, చూస్తారు, ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చూడక తప్పదు. చూడటం మంచిది, కానీ ఏవి చూస్తున్నామో అవే చూడాలి. మన దేవుని దృష్టిలో పాపముగా మిగిలిపోకూడదు మనం చేసే ప్రతీది కూడా. ఆకాను తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు, దేవుని సేవకుడికి వినలేకపోయాడు దేవుని సేవకుని మాట. కాబట్టి దాన్ని చూశాడు, దోపుడు సొమ్మును చూశాడు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఇతరుదేది కూడా ఆశించొద్దని దేవుడు మాట్లాడుతూ ఉంటే
దేవుడు శపించిన దానిని మీరు తెచ్చుకోవద్దని చెప్తే చూశాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, దోషిగా మిగిలిపోయాడు, ఒక దొంగగా ముద్ర వేయబడింది. దేవుని పిల్లలు దేవుని దృష్టిలో దొంగగా, లోకం దృష్టిలో దొంగగా ఉంటే ఇక దేవుని పిల్లలకు విలువేముంది, దేవునికి విలువేముంది? దేవుని పేరు మనం ఏమి నిలబెడుతున్నాం? దేవుని నామం అవమానం కలుగుతుందంటే కేవలం మన ద్వారానే కదా. మనం చేసే వాటిని, మనం చూసే వాటిని, మన ప్రవర్తన, మన క్రియలు, మన జీవిత విధానము ప్రతిదీ కూడా గమనిస్తారు లోకం. ముందుగా దేవుడు చూస్తాడు. హబక్కుకు మరి 2వ అధ్యాయము 6వ వచనంలో తనది కాని దానిని ఆక్రమించి, చూసారా, మనది ఏదైతే కాదో, మనది కానిది దానిని తెచ్చుకోకూడదు. అది మనది కాదు. అదేమైనా సరే, ఒక స్థలమైనా గాని, ఒక వస్తువే గాని, ఒక ఇల్లే గాని, ఒక డబ్బే గాని, మరేదైనా సరే ఈ లోకంలో ఉన్నది మనది కాని దానిని ఏది కూడా మనం ఆశించకూడదు. అంటే నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు. అది మనది కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అదే మనకి ఆశీర్వాదం, అదే మనకి నెమ్మది, అదే మనకు ఆరోగ్యం, అదే మనకు ఆశీర్వాదం. కాబట్టి మన అనే కాని దానిని ఆశించటం ఆకాన జీవితంలో చూశాం. మరి యెహోషువ ముందుగానే హెచ్చరించాడు ఆకానును. కానీ ఆకాను యెహోషువ దేవుని సేవకుడు మాట అతడు నిర్లక్ష్య పెట్టాడు. అతడు మనసులో ఉన్నదంతా కూడా చేశాడు. దేవుడు చూశాడు. చివరికి తను తప్పు చేశాను, పాపం చేశాను యెహోవా దేవుని ఎదుట అని ఒప్పుకున్నాడు. దానిని మరి దేవుని దాసుల దగ్గర ఆ చేసిన దొంగతనం అంతా కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఒప్పుకోకపోతే దేవుడు శిక్ష విధిస్తాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ అంటాడు కదా, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనము, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆకాని జీవితంలో దాచిపెట్టాడు అని ఎవరు చూడలేదని చివరికి దేవుని దాసుడికే దొరికిపోయాడు. హెచ్చరించినప్పుడు నేను దొంగతనం చేశాను, దేవుని ఎదుట పాపం చేశానని ఒప్పుకున్నాడు. అతిక్రమం దాచిపెట్టువాడు ఎప్పటికీ అతడు కనికరించబడడు. ఒప్పుకుని విడిచిపెట్టబడినప్పుడే కనికరించబడతారు, దేవుని చేత గాని లేక మనుషుల చేత గాని. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. అంటే దేవుని దృష్టిలో కనబడలేనివి ఏది కూడా ఈ సృష్టిలో లేదు. ఎందుకంటే దేవుడికి సమస్తము కనబడుతుంది. ఈ సృష్టిని చేసినటువంటి దేవుడే కదా. ఈ సృష్టి నిర్మాణకుడు దేవునికి సమస్తము తెలుసును. దేవునికి తెలియనిదంటూ ఏది లేదు ఈ లోకంలో. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చూస్తున్నావో, నువ్వేం తెచ్చుకుంటున్నావు, నువ్వేం తింటున్నావు, నువ్వేం దాచిపెట్టుకుంటున్నావో సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడని గ్రహించాలి. అలాగే 139వ కీర్తనలో 2వ చరణం, 8వ చరణం, 9వ చరణంలో మనం చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఒక చక్కని కీర్తన ద్వారా దేవుని దగ్గర ఇలా స్తుతిస్తూ ఉన్నాడు. 139వ కీర్తన 2, 8, 9 చరణాలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. చూడండి ఏమంటున్నాడు,
నేను ఎక్కడ కూర్చున్నాను, ఎక్కడ కూర్చున్నాడు ఆకాను? ఎప్పుడు దొంగిలించునా, ఎప్పుడు తెచ్చుకుందునా, ఎప్పుడు దాచిపెట్టుకుందునా అని అక్కడే కూర్చున్నాడు వాటి దగ్గర. నేను కూర్చుంటయు, నేను లేచుటయు దేవునికి తెలియను. 8 నేను ఆకాశమునెక్కినను, నేను ఆకాశమునెక్కినాను, నీవు అక్కడ ఉన్నావు. నీవు అంటే దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నేను పాతాళమందు నేను పండుకొనెను, పాతాళమందు పండుకున్నాను, నీవు అక్కడను ఉన్నావు. నీవు అక్కడ ఉండు. ఆకాశంలో దేవుడు ఉన్నాడు, పాతాళం పండుకున్నాను, నేనే పాపంలో ఉన్నాను, నీవు అక్కడ ఉన్నావు. దేవుడు అక్కడ ఉన్నాడు, ప్రతి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. 9 నేను వేకువ రెక్కలు కట్టుకొని, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో సముద్ర దిగంతములలో నివసించిన అక్కడ నీ చేయి అక్కడ నీ చేయి నన్ను విడిపించు. విడిపించు. ఏ స్థలముకి వెళ్ళినా దేవుడు అక్కడ నిన్ను చూస్తూ ఉన్నాడు. మర్చిపోకండి ప్రియులారా, నన్ను ఎవరు చూడటం లేదని అనుకున్నాడు ఆకాను. శపించబడిన దానిని తెచ్చుకుని చూసి ఆశించి దాచిపెట్టుకుని చివరికి దొంగనని ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గర విశ్వాసి దొంగ అనింటే ముద్ర పడితే ఎంత అవమానం అండి! విశ్వాసికి అవమానం, ఆ విశ్వాసి నివసిస్తున్న ప్రాంతానికి అవమానం, ఆ విశ్వాసి బంధువర్గానికి అవమానం, ఆ విశ్వాసి స్నేహితులకి అవమానం, ఆ విశ్వాసి ఆరాధిస్తున్నటువంటి దేవునికి అంతకంటే అవమానం. దేవుని సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘంలో విశ్వాసమైనటువంటి సేవకుడు కూడా అవమానమే. సమస్తానికి అవమానమే. నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడని గ్రహించాలి. నీవెక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుడు అక్కడున్నాడు. ఆకానికి దేవుడు చూస్తున్నాడని కొన్ని విషయాలు మర్చిపోయినట్టున్నాడు. తన ఆధ్యాత్మిక జీవితంలో అంత విశ్వాసం ఉన్నది అతనికి. కాబట్టి చివరికి ఆకాను పాపాన్ని దేవుని దగ్గర అనగా దేవుని సేవకుని దగ్గర ఒప్పుకున్నాడు, దాన్ని విడిచిపెట్టాడు. కానీ అది ముందే చేస్తే ఎంతో బాగుండు. అతని పాపమే అతన్ని పట్టింది, అతని పాపమే అతన్ని పట్టుకుంది. అందుకే మనం చేసిన పాపము మనం పట్టి పీడిస్తుంది. మనం చేసిన పాపము మనల్ని మరణానికి తీసుకుని వెళుతుంది, అవమానానికి తీసుకుని వెళుతుంది. అందుకే మనం పాపం చేయకూడదు. దేవుని ఆరాధిస్తున్న బిడ్డలు, దేవుని స్తుతిస్తున్న బిడ్డలు, దేవుని మాటలు వింటున్న బిడ్డలు, విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో అలాగే సమాజ దృష్టిలో పాపులుగా ఉండకూడదు. ఆకాను పాపమే తనని పట్టుకుంది. అందుకే నా అతిక్రమములు దాచిపెట్టేవాడు కనికరం పొందడు, దానిని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఆకాను చేసిన తప్పు తన కుటుంబం అంతటికి కూడా వచ్చింది. ఆకాను చేసిన పాపము తన కుటుంబం అంతటికి వచ్చింది. అదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి. మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా బాధ కలిగింది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని జనాంగాన్ని నాశనం చేసేస్తాడు. ఎందుకయ్యా నువ్వు చేసిన పని? నీ వల్లనే కదా మాకందరికీ వచ్చింది అవమానం, నీ వల్లనే కదా మాకందరికీ మరణం వచ్చింది. నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ ఎప్పుడైతే దేవుని దాసుడు యెహోషువ ఈ మాట ఆకానుతో చెప్పాడో అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? వానిని అనగా ఆకానుని ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపేసి ఆ రాళ్లతోనే గొప్పగా పోసేశారు. చూశారు ప్రియులరా? ఇక్కడ తన మరణం పాపము, తన మరణం తన కుటుంబం అంతా కూడా వచ్చింది. తన పాపం వలన మరణం, తన పాపము మరణము కుటుంబం అంతా కూడా అనుభవిస్తుంది. అందుకే ఒకరు చేసిన పాపం అందరికీ నష్టమే, అందరికీ కష్టమే. అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని దగ్గర.
యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఒక మాట చూద్దాం. అక్కడ నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండు. చూసారు, ఆకాను చేసినటువంటి తప్పిదం, ఆకాను చేసినటువంటి పాపము, ఆకాను చూసినటువంటి దోపుడు సొమ్ము, ఆకాను ఆశించినటువంటి దోపుడు సొమ్ము, ఆకాను తెచ్చుకున్నటువంటి దోపుడు సొమ్ము, ఆకాను తెచ్చుకున్నటువంటి ఆ యొక్క దాచిపెట్టుకున్నటువంటి ఆ యొక్క పాపపు సొమ్ము గుడారం నుంచి తీసుకెళ్లి ఆకోరు లోయలో అక్కడ తనకి శిక్ష పడింది. అందుకే అది శ్రమగల లోయ, బాధగల లోయ. ఆ లోయలోనే జరిగింది. పశువులు పండుకును స్థలముగా మార్చబడి. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఆకాను చేసినటువంటి పాపం తనొక్కడితోనే పోలేదు, తన కుటుంబం అంతయు కూడా అనుభవించవలసి వచ్చింది. ఒక్కడు చేసిన పాపం వలన ప్రపంచంలో ప్రతి మనిషికి వచ్చింది. ఆదాము చేసిన పాపం వలన ప్రతి మనిషి పాపిగా ముద్రించబడిన ఈ పాపిని దేవుడు ప్రేమించి తన ప్రియకుమారుడిగా యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనము చేసిన ప్రతి పాపం వలన ఆయన సిలువను మోసి, సిలువలో మన కొరకు దెబ్బలు పొంది, రక్తమును చిందించి ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు, తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకడలో నీవు నేను నిర్దోషిగా ఉండాలి అనంటే ఆకాను చేసినటువంటి అలాంటి తప్పిదం, అలాంటి పాపము మనం చేయకుండా దేవుని దృష్టిలో మన విశ్వాసులముగా, దేవుడు ప్రేమించే ప్రియమైనటువంటి జనాంగముగా, దేవుడు పరిపాలిస్తున్నటువంటి ప్రజలముగా దేవుని దృష్టిలో మంచి విశ్వాసులముగా జీవిద్దాం. పాపము లేని వారుగా దేవునికి మనము అగుపడదాం. అప్పుడే దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన రాజ్యానికి మనకి స్థానం ఇస్తాడు. ఆయన రాజ్యములు మనముండులాగున, ఆయన రాజ్యములో మనం ఉండాలంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలి. అందుకే ఆకాను చేసినటువంటి తప్పిదములో మనం పడకుండా మనం జాగ్రత్త కలిగి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని ప్రేమిస్తూ మనం కొనసాగుదాం. ఒకవేళ ఏదైనా పాపము చేసిన వారైతే వెంటనే ఒప్పుకొని విడుదల పొంది దేవుని చేత క్షమించబడదాం. యేసు ప్రభు సిలువలో కాచిన ప్రతి రక్తపు బొట్టు నీవు నేను చేసిన పాపము కడిగి శుద్ధీకరించాడు. తన ప్రియమైనటువంటి బిడ్డగా, తన ప్రియమైనటువంటి జనాంగముగా, తన ప్రియమైనటువంటి సొత్తుగా మనం చేసుకున్నాడు. ఆయురాలు ఇస్తూ ఉన్నాడు. ఏ భయము, బెంగ, దిగులు ఏది కూడా లేకుండా మనల్ని పోషిస్తున్నాడు. ఏ కరువు రాకుండా మనల్ని పోషిస్తున్నాడు. ఏ వ్యాధి రాకుండా వచ్చినా స్వస్థపరుస్తున్నాడు. ఎటువంటి భయం వాటిల్లినా ఆ భయానికి విడుదల చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మాత్రమే నీకు నాకు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబానికి నా కుటుంబానికి తోడుగా ఉన్నాడు. ఆయన దృష్టిలో మనము మంచి బిడ్డలముగా, మంచి విశ్వాసులముగా మనం జీవిద్దాం. ఆయన రాజ్యానికి వారసులుగా అవుదాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, దయచేసి తలలు వంచండి. వాక్యం విన్న ప్రతి వారు కూడా ఒకవేళ ఏదైనా పాపంలో పడినట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రములు. దేవుడైన ఇంతవరకు ఆకాను విషయంలో మేము వాక్యం ధ్యానించాం ప్రభు. ఆకాను చేసిన పాపం, ఆకాను చేసినటువంటి తప్పిదములో వాళ్ళ కుటుంబానికి వచ్చింది ప్రభు. మేము ఏ ఒక్కరము తప్పిదము చేసినా అది ఎంతో ప్రభు నీ దృష్టికి ఘోరమైనది, వ్యాధి గలది, అది మరణానికి తీసుకుని వెళుతుంది. కాబట్టి మేము
ప్రతిదీ కూడా ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే మాకును మా కుటుంబాలకును ఎంతో క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం. కాబట్టి ప్రభువా, మనుషుడు పాపి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే అన్నారు. ప్రభువా, ప్రతి వారి పాపములు క్షమించి మీ రక్తము చేత శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా మాకు ఇచ్చినటువంటి విశ్వాసము బట్టి మేము కొనసాగులాగన, నీతో జీవించలాగన, నీ రాజ్యానికి వారసులుగా ఉండలాగన మాతో మాట్లాడి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రభువా, నాయనా బిడ్డలందరూ కూడా వాక్య ప్రకారంగా జీవితాన్ని సరిచేసుకుని జీవించలాగిన సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, ఆయురాగ్యాలు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నీ సన్నిధిగా కూర్చబడి వాక్యం విన్న ప్రతి వారికి నీ దీవెనలో ఆశీర్వాదాలు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.